క్రీస్తునందు ప్రియ స్నేహితులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి మన అంశము భయభక్తులు. భయము, భక్తి ఇవి అవినాభావ సంబంధం కలిగినటువంటి మాటలు. ఈ యొక్క మాటలు మనం గమనించినట్లయితే సామెతలు 1వ అధ్యాయం 7వ వచనంలో గమనించినట్లయితే ఈ యొక్క భయభక్తుల గురించి సామెతల గ్రంథం అంతటా కూడా కనబడుతూ ఉంటుంది. ఈ భయభక్తుల మూలముగా ఎటువంటి జ్ఞానము, ఆలోచన, వివేకము, తెలివి ఇవన్నీ మనకు కలుగుతున్నవో మరి వీటిలో మనం గమనించవచ్చు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము అని వాక్యం సెలవిస్తుంది. ఏమనంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటము. మనము గమనించినట్లయితే మన దేశంలో కూడా భక్తి ఎంతగానో ఉంటూ ఉంది. ఎంతగానో దేవుడంటే భక్తి చాలా కనబరుస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. కనుకనే సమస్తానికి కూడా మరి మొక్కుతూ ఉంటారు. ఎందుకనంటే వారిలో ఆ భక్తి ఉంటూ ఉంది. దేవుడు అనేటటువంటి భక్తి కలిగినటువంటి వారు. అది ఎందులోనో ఒక దానిలో ఉన్నదని చెప్పి అందరినీ కూడా సేవించడం మంచిదని, దేన్ని కూడా మరి వదులుకోవటం ఇష్టము లేక ప్రతి దాన్ని కూడా మొక్కటము అలవాటుగా మారినది. అనగా తమకు కలిగినటువంటి ఆ యొక్క భక్తి వలన దేవుణ్ణి మెప్పించగలమనుకుంటుంది ఈ లోకం. దేవుణ్ణి ప్రసన్నత చేసుకోగలం అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు. కానీ ఇన్ని ఉన్నా కూడా మరి వాక్యం ఏం సెలవిస్తుందంటే భక్తి ఎక్కడ ఉందో అక్కడ భయము కూడా ఉండాలి. ఈ రెండు కూడా విడదీయలేనటువంటి సందర్భాలు, సంఘటనలు. వీటిని మనము విడదీసి చూడకూడదు. ఈ రెండు కలిసే ఉంటవి. కనుక భయముతో కూడినటువంటి భక్తి లాభసాధకం అవుతుంది కానీ, వినయమునకు ప్రతిఫలం అవుతుంది కానీ, కేవలము భక్తి ఉంటే చాలదు. ఎందుకనంటే భక్తి ఉన్నంత మాత్రాన మనం ఏమనుకుంటామంటే దేవునికి ఇష్టమైనటువంటి కొన్ని పనులు మరి ఆయన కొరకు చేస్తున్నట్లుగా నటిస్తాం, జీవిస్తాం, ఆ విధంగా ప్రయత్నిస్తాం. కానీ దాని వలన మరి దేవుడు మనల్ని దీవిస్తాడనియు, దేవుని చేత ఆశీర్వదింపబడతామనియు, మరి దేవుడు మనల్ని చూసి మెచ్చుకుంటాడని మనం ఈ కార్యములు చేసిన తర్వాత ఆశిస్తూ ఉంటాం. కానీ ఎన్నోసార్లు మనము ఆశించిన రీతిగా పొందలేము. మనం బలహీనపడిపోతూ ఉంటాం, అవిశ్వాసమునకు లోనవుతూ ఉంటాం. మరి మనలో శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. దేవుడు చూస్తూ ఉన్నాడా? దేవుణ్ణి మనం మెప్పించలేకపోతున్నాం. దేవుడు అనేవాడు ఉన్నాడా అనేటటువంటి ప్రశ్నలు ఉదయిస్తాయి. కానీ ఎప్పుడైతే కూడా దేవుడు ఒక గొప్ప దేవుడై ఉన్నాడని, ఆయన మనల్ని శిక్షిస్తాడని, ఆయన మనల్ని రక్షిస్తాడని నమ్మినప్పుడు మనకు భయం కూడా కలుగుతుంది. మనం చేసే పనులు ఏవైనా కూడా ఆయన మెప్పించలేకపోయినప్పుడు, మరి ఆయన చూపించినటువంటి మార్గంలో మనము నడవలేకపోతే ఆయన మనల్ని శిక్షిస్తాడని కూడా మరి తెలుసుకున్నప్పుడు మనకు భయం కలుగుతుంది. మనము సేవిస్తున్నటువంటి ఎటువంటి దేవుణ్ణో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకి భయం కలుగుతుంది. మనము సేవించేటటువంటి దేవుడు నా వంటి వాడు, నీ వంటి వాడే అని అనుకుంటే, మనకన్నా తక్కువ వాళ్ళు అనుకుంటే, ఏ పక్షో ఏ మృగమో అనుకుంటే అది మనల్ని ఏమీ చేయదు కదా అని చెప్పి నీకు భక్తి ఉన్నంత కాలము దాని ఎడల భక్తిగా ఉన్నట్టు ప్రయత్నించి మరి దాని తర్వాత నీ ఇష్టమైన రీతిలో నీవు జీవించడం మొదలు పెడతావు. భయం ఎప్పుడు కలుగుతుందంటే నీవు దేన్నైతే సేవిస్తావో అదే నీవై ఉన్నావు. ఏది నీ మనస్సులో గూడు కట్టుకొని ఉన్నదో అదే నీవవుతావు. నీ మనస్సు నిండిన దాన్ని బట్టే నీ నోరు మాట్లాడుతుంది. నీ మనస్సు నిండిన దాన్ని బట్టే నీ ఆలోచన ఉంటుంది. కనుక ఎప్పుడైతే నీకు దేవుడు అనేటటువంటి వ్యక్తి, ఆ యొక్క దేవుడు తక్కువవానిగా కనబడినప్పుడు నీవే సుపీరియర్గా కనబడటం మొదలవుతుంది. నీ చేతిలో ఆయన కీలుబొమ్మగా ఉన్నాడు అని అనుకుంటావు. కానీ ఆయన నీకంటే కూడా
శక్తిమంతుడని, ఆయన అన్నిటికంటే కూడా గొప్పవాడని, ఆయనకు మించినటువంటి శక్తి ఇంకొకరికి లేదని, ఆయనకు ఉన్నటువంటి జ్ఞానము మరి ఒకరికి లేదని, ఆయనే సమస్త సృష్టికి కూడా కారణమని, ఆయనే సమస్త జీవరాశులకు కూడా ఆధారభూతుడని, ఆయనే సమస్త జగత్తును నడిపిస్తున్నటువంటి వాడని నీవు గ్రహించినప్పుడు అప్పుడు నీకు భయం కలుగుతుంది. కనుక మనము సేవించేటటువంటి వ్యక్తి, మనము పూజించేటటువంటి వ్యక్తి, ఆయన యొక్క గుణగణాలు ఏమిటో, ఆయన ఏమై ఉన్నాడో మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటూ ఉంది, గుర్తెరగాల్సినటువంటి అవసరత ఉంటూ ఉంది. ఆయన మనము పూజించేటటువంటి దేవుడు, మన దేవుడు యేసయ్య ఎట్లాంటి దేవుడు అన్నయ్యా అంటే ఆయన సర్వశక్తిమంతుడు, ఆది అంతము లేనటువంటి వాడు, సార్వభౌముడు, అన్ని నామముల కంటే పైనామము కలిగిన వాడు, అత్యున్నత సింహాసనమును అధిష్ఠించినటువంటి వాడు. ఆయనకి పైగా ఎవరూ లేరు, ఆయన లేకుండా ఎవరూ లేరు. ఆయనే సమస్తములో సమస్తమై ఉన్నాడు. ఆయనే సమస్తమును కూడా లేని వాటిలో నుంచి ఉన్న వాటిగా పిలిచినటువంటి దేవుడై ఉన్నాడు. తన ఆలోచన చొప్పున సమస్తమును కలిగి ఉన్నది. ఆయన యొక్క మాటలో ఆ శక్తి ఉన్నది, ఆయన యొక్క పలుకులో ఆ జీవం ఉన్నది, ఆయన యొక్క ఊపిరి, ఆయన స్వారూప్యమైనటువంటి మనకు, ఆయన చేతులతో నిర్మించినటువంటి మనకు ఆయన దయచేసి ఉన్నాడు. అటువంటి గొప్ప దేవుని మనం సేవిస్తున్నాం. అటువంటి జీవము కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అటువంటి ఉన్నతమైన దేవుణ్ణి, ఎట్లాంటి దేవుడయ్యా అంటే ఏ నరుడు కానీ చేరుకోలేనటువంటి వారు. మరి ఆయన తప్ప వేరొక శక్తి ఇంకా ఒకటి లేకుండా, ఆయననే కూడా సమస్తములో సమస్తమై ఉండి, ఆయన అన్ని విధాల వ్యాప్తి చెందినటువంటి వాడై ఉండి, ఆయనే సమస్తమును నడిపిస్తున్నటువంటి సర్వశక్తిమంతుడైన దేవుడై ఉన్నాడు. ఆమ్నిపోటెంట్, ఆమ్ని సైన్స్, ఆమ్ని ప్రజెన్స్ గాడ్. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయనకు పైగా వేరొక శక్తి లేదు. కనుక దేవుడు తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చినట్లుగా జ్ఞాపకం చేసుకోగలం. శ్రమ దినాలను మనం పాటిస్తూ ఉన్నాం. శ్రమ దినాల గురించి మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. కానీ ఈ శ్రమ దినాలలో ఎందుకు అని అంటే, మన పాపముల కొరకు, మానవాళి రక్షణ కొరకు ఆ గుడ్ ఫ్రైడే రోజున, శుభ శుక్రవారమున నాడు మనందరి కొరకు కూడా ప్రాణమును పెట్టి ఉన్నాడు. దేవుడైతే క్రిస్మస్ దినమున మనందరి కొరకు తన ఏకైక కుమారుని, తన ప్రాణానికి ప్రాణమైనటువంటి కుమారుని, తన ప్రాణమును మనకి ఇచ్చి ఉండగా, యేసయ్య యొక్క గుడ్ ఫ్రైడే నాడు, శుభ శుక్రవారమున నాడు మనందరికీ కొరకు కూడా మన ప్రాణము కంటే మిన్నైనది ఇంకేమైనా ఉన్నదా? మన ప్రాణము కంటే విలువైనది ఇంకేమైనా ఉన్నదా? కనుక ఆయన తన ప్రాణముని మనందరి కొరకు కూడా పెట్టి ఉన్నాడు. 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు. ప్రాణము పెట్టుటకును తీసుకొనుటకును ఆయనకు అధికారము కలదు. పెంతెకొస్తు దినమున ఆయన ఆత్మరూపముగా సంఘమునకు అనుగ్రహింపబడ్డాడు. పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినది. అనగా ఇక్కడ మనం గమనించినట్లయితే దేవునిలో ఇచ్చుట అనేది కనబడుతున్నది. ఆయనకి ఇవ్వటమే తెలుసు కానీ తీసుకొనుట తెలియదు. ఆయన ఎల్లప్పుడూ తన బిడ్డలకు క్షేమమును కలుగజేస్తూ ఉంటాడు, ఇస్తూనే ఉంటాడు. ప్రతి మంచి ఈవిని మనకు కలుగజేస్తూ ఉంటాడు. అంతేగాని మన నుంచి ఏదో పొందుకోవాలని ఆయన కోరుకోడు. కనుక ఆయన బిడ్డలమైనటువంటి మనము కూడా ఎప్పుడైతే ఇవ్వటము నేర్చుకుంటామో, అనగా ఈ లోకము నుంచి ఏది ఆశించకుండా ఈ లోకములో కలిగినది లోకమునికే ఇచ్చివేసినప్పుడు, ఈ లోకమును మన యొక్క సంచిలో పొందుపరచుకోకుండా, మరి దాన్ని మనం కూడబెట్టుకోకుండా ఈ లోకమునకే ఇచ్చివేసినప్పుడు పొందుకోగలం. ఏమి పొందుకోగలం? దేవుని యొక్క శక్తిని పొందుకోగలం, దేవుని యొక్క ఆత్మవరాలను పొందుకోగలం. ఈ లోకములో దేవుడు వస్తూ ఉన్నాడు కానీ ఈ లోకమును ప్రేమించుటలేదు. ఆయన ఈ లోకములో ఉన్నటువంటి ఆయన బిడ్డలైనటువంటి నిన్ను నన్ను కోరుకుంటున్నాడు.
ఆయన బిడ్డలైనటువంటి మనలను తన స్వారూప్యంలో చేసుకున్నటువంటి మనలను ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఇప్పుడు ఆయనకి ఇవ్వటమే తెలుసు కాబట్టి మనం ఏం చేసినా చెయ్యకపోయినా కూడా ముందుగా మన కోసం తన ప్రాణమును పెట్టినటువంటి దేవుడు, మన నుంచి ఏది ఆశించకుండా, ఇంకా మనం ఏమై ఉన్నామో తెలియకుండా, మనం ఏం చేస్తామో తెలియకుండా మన కొరకు ముందుగానే తన ప్రాణమును పెట్టిన దేవుడు. అది కృప. ఏది కృప? ఏమీ ఆశించకుండా మన కొరకు చేసినటువంటి త్యాగం, అది కృప. ఎవ్వరికీ కూడా ఈ కృప అనేది సాధ్యము కాదు. ఎందుకనంటే యేసయ్య మాత్రమే దానికి సర్వ హక్కులు కలిగినటువంటి వాడు, పేటెంట్ రైట్స్ కలిగినటువంటి వాడు. దీన్ని మరి ఒకరు దొంగిలించడానికి వీలు లేదు. ఎందుకనంటే ఆయన ఆన్ని జయించినట్టుగా, మరణాన్ని జయించినట్లుగా కూడా మనం చూడగలం. మన దేవుడు సజీవుడు. మనము పూజిస్తున్నటువంటి, సేవిస్తున్నటువంటి దేవుడు సమాధిలో ఉన్నటువంటి వాడు కాడు. సమాధి రాయి పొర్లింపబడినటువంటి, సమాధిని జయించినటువంటి, మరణాన్ని జయించినటువంటి దేవుణ్ణి నీవు కొలుస్తూ ఉన్నావు. సజీవుడైన వారిని నీవు మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? కానీ లోకమైతే తమ యొక్క కోరికల నిమిత్తము మృతుల యొద్దకు వెళ్ళి ప్రార్థిస్తున్నారు. తమను తాము రక్షించుకోలేనటువంటి వారు వీరిని రక్షిస్తారా? కానీ మన దేవుడు సజీవమై ఉన్నాడు, మనతో మాట్లాడుచున్నాడు, మనలో కార్యము చేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క పరిశుద్ధ ఆత్మను మనకు దయచేసి మనలోనే ఉండి ఆ కార్యమును జీవింపజేస్తూ ఉన్నాడు, ఆ కార్యమును నడిపిస్తూ ఉన్నాడు. కనుక భయభక్తులు అన్నప్పుడు ఈ లోకము కూడా ఈ లెంట్ డేస్లో శ్రమల కాలమని, యేసుక్రీస్తు ప్రభువారు మరణమునకు ముందు శ్రమలు అనుభవించాడని మరి ఆచరిస్తున్నట్లుగా చూడగలం. కానీ ఈ 40 దినాలు ఆయన శ్రమలు పడలేదు. కానీ మరి ఆ యొక్క చివరి దినాలలోనే, ఆ యొక్క మాండీ థర్స్డే నుంచి ఆ యొక్క గుడ్ ఫ్రైడే రోజు అప్పుడు ఆయన శ్రమపడ్డట్టుగా, ఆయన సేవా జీవితము నాకు ముందు ఆయన బాప్తిస్మము తీసుకున్న తర్వాత 40 దివారాత్రములు అరణ్యములో ఉండి ప్రార్థనలో గడిపినట్లుగా, ఉపవాసం ఉండినట్లుగా, దేవునికి సమీపముగా ఉన్నట్లుగా మనము చూడగలం. అనగా ఎవరైనా కూడా దేవుని యొక్క పనులు చేయాలనుకున్నప్పుడు, దేవుని యొక్క క్రియలను జరిగించాలని కోరుకున్నప్పుడు, దేవుని సేవకులుగా ఉండాలనుకున్నప్పుడు ముందుగా ప్రార్థనలో గడపాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, ఆయన మనలో ఎదగాలి. నేను అనేటటువంటి పేరు తగ్గించబడి ఆయన నామము మనలో హెచ్చింపబడాలి. అది ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఉపవాసము అనగా దేవునికి దగ్గరగా ఉండటం, దేవునికి దగ్గరగా నివసించటము అని అర్థం. కనుక ఆ ప్రయత్నం చెయ్యాలి. ఈ 40 దినములే కాదు, ఒకసారి దేవుని నమ్ముకున్న తర్వాత ఎల్లప్పుడూ దేవునికి సమీపముగా, దగ్గరగా ఉండాలి. ఆయన ఆత్మ మన ఆత్మతో పెనవేసుకొని పోవాలి. అటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అంతేగాని ఈ 40 దినములు మనకున్నటువంటి ఏదో తప్పులు, పాపము, మనకున్నటువంటి చెడు అలవాటులను విడిచిపెట్టుకునటం ద్వారా దేవుణ్ణి ఏదో ప్రలోభ పెడుతున్నామనో, దేవునికి ఏదో ఇస్తున్నామని అనుకుంటే పొరపాటే. అంటే అక్కడ భక్తి కనబడుతుంది కానీ భయము కనబడటం లేదు. భయము భక్తి మిక్స్ అయిపోవాలి. కృప అనాయింటింగ్ ఏ విధంగా అయితే మిక్స్ అవుతుందో ఈ విధంగానే మరి దేవుని యందు భయభక్తులు కూడా మనము కలిగి ఉన్నప్పుడు, నీవు చేస్తున్నటువంటి క్రియల మూలముగా దేవుడు నిన్ను దీవించాలని నీవు కోరుకుంటే, మరి మనం చేసినటువంటి తప్పులు బట్టి మనం ఎంత శిక్షింపబడాలి. కనుక దేవుడు అటువంటి దానిని కోరుకోవట్లేదు. నీ ఎడల ఆ విధముగా ఆయన చూడటం లేదు.
తల్లిదండ్రులకు బిడ్డలు ఎంత ప్రశస్తమైనటువంటి వారో, ఎంత ప్రాముఖ్యమైనటువంటి వారో, వారి నుంచి ఏదో ఆశించి వారిని పోషించడం లేదు కానీ, వారికి ఏదో మంచివి ఇవ్వటం లేదు కానీ, వారు తమ బిడ్డలైనందుకు ఆయన వారిని ప్రేమిస్తున్నారు. వారికి కావాల్సిన సమస్తమైనటువంటి మంచినంతటిని కూడా సమకూరుస్తున్నారు. అంతేగాని వారి వలన మేలు పొందో, వారి వలన ఏదైనా కూడా లాభము పొందాలను చెయ్యరు. అదే విధముగా మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా మనము ఆయన బిడ్డలము కాబట్టి మనకు సమస్తమును కూడా అనుగ్రహించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కేవలము ఆయన ఉచితమైనటువంటి కృపతో మనం ఆయన యుద్ధకు తండ్రి అని అనుకుంటూ వెళ్ళి అడగాలని కోరుకుంటూ ఉన్నాడు. నిజమే, మనకి ఇవ్వబడినటువంటి ఆధిక్యతను ఆనాడు ఏదేను వనములో ఆదాము హవ్వ కోల్పోయి ఉన్నారు. దేవుని యొక్క సహవాసాన్ని మర్చిపోయి ఉన్నారు. తమ ప్రయత్నములో విఫలులైపోయారు దేవుణ్ణి తెలుసుకోవటంలో. ఆనాటి నుంచి కూడా దేవుని యొక్క ఆత్మ మనుష్యులలో వెలుగుచునే ఉన్నది కానీ చీకటిలో కొట్టుమిట్టాడుచున్నటువంటి ప్రజలు దాన్ని గ్రహింపలేక ఉన్నారు. కానీ ఆ యొక్క ఆత్మ వారిని విడిచిపెట్టలేదు. ఆ యొక్క వెలుగు, ఆ జీవము వీరిని విడిచిపెట్టలేదు. వెంబడిస్తూనే ఉంది, వెంటాడుతూనే ఉంది, అనుసరిస్తూనే ఉంది, తోడుగా ఉంటూ ఉన్నది. కానీ చీకటిలో ఉన్న మనము వాటిని తెలుసుకోలేకపోయాం. కనుకనే ఈ యొక్క ఈస్టర్ దినమున మరి వేటినైతే కూడా మనం పొందలేకపోయామో వాటినన్నిటినీ కూడా యేసయ్య మన కొరకు, మన స్థానములో, మన నిమిత్తము మనము పొందుకోలేనటువంటి వాటిని, విడిచిపెట్టినటువంటి వాటిని, సాతాను దొంగిలించినటువంటి వాటిని మనము తిరిగి పొందుకునేందుకు ఆయన తన ప్రాణమును మన కోసరము ఆ శిలువలో అర్పించాడు. మనకు రావలసినటువంటి ప్రతి పాపము, రోగము, నష్టము, కష్టము, మరి ప్రతి ఒక్క దానిని కూడా ఆయన శిలువలో కొట్టివేసి ఉన్నాడు. ఆయన సమస్తమును నెరవేర్చి ఉన్నాడు. ఆయనకు దేవునికిని మనకును మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను, ఆ మరణం అనేటటువంటి అడ్డుగోడను ఆయన పడగొట్టి ఉన్నాడు. ఇప్పుడు నేరుగా మనము దేవుని యొద్దకు అబ్బా తండ్రి, నాయన తండ్రి అని పిలుస్తూ వెళ్ళగలిగే అర్హతను ఆయన ఇచ్చాడు. అది ఆయన యొక్క శిలువలో చేసినటువంటి ఆ త్యాగం మూలమునే. శిలువలో ఆయన మన కొరకు అర్పించినటువంటి విధముగానే మనము ఇప్పుడు నేరుగా తండ్రి యొద్దకు, ఆయన రాజ్యములోనికి ప్రవేశించగలుగుతూ ఉన్నాం. అంతేగాని మనము చేసేటటువంటి ఇక్కడ మంచి పనులో, మనము చేసేటటువంటి ఈ యొక్క శరీరానికి కష్టము తెచ్చుకొని, ఈ శరీరాన్ని నలుగగొట్టుకొని, ఈ శరీరమునకు ఏదో చేసుకొని ఆయనను సంతోషపెట్టాలనుకుంటే మనలో ఏముంది ప్రశస్తమైనదని ఆయనకు అర్పించగలం? కనుక ఆయనే మన కొరకు తన యవ్వన కాలపు రక్తాన్ని, ప్రశస్తమైనటువంటి రక్తాన్ని, నిరపరాధి రక్తాన్ని మన కొరకు ఆయన చిందించాడు. మన నిమిత్తము ఆయన ప్రాణత్యాగము చేసి ఉన్నాడు. ప్రాణార్పణమును పానీయముగా పోసి ఉన్నాడు. ఆయన ద్వారానే దేవుడు మనల్ని కరుణిస్తున్నాడు కానీ, ఆయన ద్వారానే దేవుడు మనల్ని బిడ్డలుగా స్వీకరిస్తూ ఉన్నాడు కానీ మన కార్యములను బట్టి కాదు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల మనమేమవుతాము? కనుక ఎంతో కష్టతరమైనటువంటిది ఈ యొక్క లోకము సాధించలేనటువంటిది, ఈ లోకములో ఉన్నటువంటి జ్ఞానము తెలుసుకోలేనటువంటిది, ఈ లోకములో ఉన్నటువంటి అధికారము పొందుకోలేనటువంటిది, ఈ లోకములో ఉన్నటువంటి సమస్తమును కూడా తెలుసుకోనటువంటి విషయమును ఆయన ఎంతో సులభతరముగా చేసి ఆ యొక్క శిలువలో సమస్తాన్ని నెరవేర్చి ఇప్పుడు కేవలము విశ్వాసమనేటటువంటి ఉచితమైనటువంటి కృప ద్వారా ఆయన మనకు ఆ పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. కేవలము శిలువ వైపు చూసి నా కొరకు ఆ శిలువలో ఆ దేవాది దేవుడు నా కొరకు శ్రమించాడు, నా కొరకు మరణించాడు, ఆయన సమాధిని గెలిచాడు, మరణాన్ని జయించాడు, కనుక ఆయన నాకు తగ్గ దేవుడై ఉన్నాడు, నేను
ఈ లోకంలో దేనినైతే కూడా పొందుకోలేకపోతున్నాను, దేనినైతే కూడా సాధించలేకపోతున్నాను, దేనినైతే కూడా నా నీతి నెరవేర్చలేకపోతూ ఉన్నదో అది నా దేవుడు ఆల్రెడీ ఆ శిలువలో మరి సమస్తమును ముగించి వేశాడు. ఇప్పుడు నేను కేవలము ఆయన యందు విశ్వాసం ఉంచి నేను దాన్ని పొందుకోగలను అనేటటువంటి విశ్వాసం ఉన్నప్పుడు నీవు ఉచితముగానే వాటినన్నింటినీ కూడా పొందుకోగలవు. నీకు ఉచితముగానే ఆయన వాటిని అనుగ్రహిస్తాడు. అది మనం మర్చిపోతున్నాం. అది కృప. దాన్ని మనం, ఆ గ్రేస్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని మనము శ్రమపడుట ద్వారా, మనము కష్టపడుట ద్వారా, మనము ఏదో మన చర్మమును మరి చీల్చుకునుట ద్వారా దీని వలన దేవుణ్ణి మెప్పు పొందలేం. దేవుడు మన ఎడల ఉచితముగా సమస్తమును చేశాడనుకున్నప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ప్రభువును మనలోనికి ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. అద్దములో మనము ముఖము చూసుకున్నట్లుగా మనలో ఆయనను కుమారుణ్ణి చూసుకుంటున్నాడు దేవుడు. ఇక నీ పేరున కాదు, చిన్న చిన్న క్రైస్తవులుగా అనగా క్రీస్తువానిగా ఆయనను పోలి నడుచుకొనుచున్న వానిగా మనందరినీ కూడా ఆయన గమనిస్తూ ఉన్నాడు. అటువంటి కృపను ఆయన నీకు అనుగ్రహించాలనుకుంటూ ఉన్నాడు. ఇది సమస్తమును కూడా నెరవేర్చాడు దేవుడు. కనుక మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేన్ని విడిచిపెట్టాలి, దేన్ని చెయ్యాలి అని అనుకున్నప్పుడు మన సొంత ప్రయత్నం వలన దాన్ని విడిచిపెట్టలేము, పొందలేము. కానీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు చెడుతనమును విడిచిపెడతాడు. మొట్టమొదట చెడుతనమును అసహ్యించుకుంటాడు. ఎందుకంటే దేవుని యొక్క సర్వ పరిపూర్ణత మన యందు నివసించినప్పుడు, సమస్తమైనటువంటి మంచితనము మనలో ఏలుచున్నప్పుడు మనకు పాపము మనకు అక్కరకు రాదు. బెలియాలుతో క్రీస్తుకు ఏమి సంబంధము? లోకముతో విశ్వాసులకు పొందెక్కడిది. కనుక మనలోనికి మనం ఒక పాజిటివ్ థింకింగ్లో దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు, మనం చెడుతనం వైపో, మన దురలవాట్లను బట్టో దాని వైపు చూసి భయపడక దేవుని యొక్క మంచి పనులను గురించి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క వాక్యమును మనం ఎక్కువగా చదువుకొని ఆయన యొక్క విలువైనటువంటి ఆయన ప్రియ కుమారుని యొక్క శక్తి ఏమిటో, ఆయన కార్యము యొక్క ఫలం ఏమిటో నువ్వు తెలుసుకున్నప్పుడు సమస్తము నీకు ఇస్తాడు. నువ్వు ఎంత కష్టపడ్డా దాని ఫలాన్ని నీకు దక్కనీయుడు సైతాను. వాడు జీవవృక్ష ఫలం వైపు నడిపించలేదు, మంచి చెడు తెలివిని చెట్టు వైపు నడిపించాడు. కానీ జీవవృక్ష ఫలమును కూడా తీసుకోవచ్చు. అటు వెళ్తూ ఉంటే దారి మళ్లించి వీటిని పొందుకునేటట్లు చేశాడు. అదే విధముగా నీవు ఇక్కడ ఎంత మంచి వాడవైనా కూడా నీవు మంచితనము కోరుకోవాలంటే, ఈ ఫలాన్ని, ఆత్మ ఫలాన్ని పొందుకోవాలంటే, ఆ పరిశుద్ధతను పొందుకోవాలంటే, పరలోక రాజ్యములో ప్రవేశమును కోరుకున్నట్లయితే, పొందుకోవాలనుకుంటే ఈ ఫలాలను బట్టి కాకుండా చివరికి ఓ విశ్వాసం అనేది ఒక్క చిన్న అడుగుంది చూసారా? ఆ విశ్వాసం అనేది యేసుక్రీస్తు ప్రభువారు నీ ఎడల చూపించినటువంటి ఆ కృపను నువ్వు నమ్మినప్పుడు ఆ ఫలాన్ని పొందుకోగలవు. అది తప్ప సమస్తమును నీకు చూపెడుతున్నాడు. కానీ సమస్తం విధమైనటువంటి కార్యములు చేయడానికి శక్తిని, బలము కలిగి ఉన్నప్పుడు మరి వాటిని చేస్తూ ఉన్నావు. కానీ ఈ మాటతోటి నీకు సంపూర్ణత కలిగి ఉండగలవు, ఆ సంపూర్ణ సిద్ధిని పొందగలం. కనుక ఏది చేసినా, ఏది చేయకపోయినా, ఒకవేళ ఈ పనులన్నీ చేయకపోయినప్పటికీ కూడా నీవు యేసుక్రీస్తు ప్రభువారు నా కొరకు సమస్తము చేసి ఉన్నాడని నీవు నమ్మినప్పుడు, నువ్వు ఎటువంటి వాడువైనా సరే, ఈ లోకంలో ఎంత పాపినైనా యేసుక్రీస్తు క్షమించలేనటువంటి వాడు కాడు. ప్రతి ఒక్కరిని కూడా క్షమించగలిగే దేవుడై ఉన్నాడు ఆయన. కనుక ఇప్పుడే వచ్చి ఒప్పుకో, నా కొరకు సిలువలో నీవు ప్రాణాన్ని త్యజించావు, నా కొరకు మరణాన్ని జయించావు. నిన్ను బట్టి నేను దేవుని యొద్దకు సంతోషముతో రాగలను, నా తండ్రి యొద్దకు వచ్చినట్లుగా నేను పరిగెత్తుకొని దేవుని యొద్దకు రాగలను అని ఒక నమ్మికను, విశ్వాసమును ఉంచు. ఎందుకనంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమంట. ఎందుకనంటే ఆ జ్ఞానం యొక్క కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలను ఉన్నవి. ఈ లోకములో ధనము, ఘనత ఇవి కలిగి ఉండొద్దని చెప్పట్లేదు. కానీ మొట్టమొదట దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారికి తెలివి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞానం యొక్క కుడి చేతిలో మళ్ళీ దీర్ఘాయువు ఉందంట. మరి జ్ఞానం యొక్క మరి ఎడమ చేతిలో ధనఘనతలు ఉన్నాయంట. అంటే ఎడమ చేయి తక్కువ ప్రాముఖ్యత కలిగినదని ఈ విధంగా చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే కూడా నీవు దేవునికి ప్రాముఖ్యతనిచ్చినప్పుడు ఇవన్నీ కూడా నీకు ఆటోమేటిక్గా దేవుడు ఇస్తాడు.
అంటే నీకు ఉన్నటువంటి మొట్టమొదటి ఇంపార్టెన్స్ దేవుని వైపు ఉంది కనుక ఇవన్నీ పొందుకోవడానికి దేవునికి అర్హత ఇస్తాడు.